హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనము ఇవాళ స్టాప్ లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్ ఎందుకు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము, సెకండ్ ట్రేడ్ ఎందుకు ప్రాఫిట్ అయింది, థర్డ్ ట్రేడ్ ఎందుకు ప్రాఫిట్ అయింది, ఫోర్త్ ట్రేడ్ అనేది మనం ఎందుకు ఎస్ఎల్ తీసుకున్నాము అనేది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ మంత్ లో మనది ఇది సెకండ్ ఎస్ఎల్. ఎవ్రీడే 4 ట్రేడ్ వేసుకున్నా. ఈ మంత్ లో సెకండ్ ఎస్ఎల్ మనది. ప్రీవియస్ మంత్ లో 3 ఎస్ఎల్స్ అయ్యాయి. ఈ మంత్ లో ఓన్లీ 2 టిల్ నౌ 19th నవంబర్. ఓకే, సి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ మనం ఇవాళ అనాలిసిస్ చేసుకున్నట్లయితే మార్నింగ్ నేను ఒక ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. సెన్సెక్స్ లో ప్రొవైడ్ చేశాను అండ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయించాను. సో మార్నింగ్ సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత దాని తర్వాత మీదికి వెళ్ళిపోయింది. మీదికి వెళ్ళి ఇక్కడ ఏం జరిగింది అంటే రీటెస్ట్ ప్లస్ రిజెక్షన్ జరిగింది. ఇక్కడ రీటెస్ట్ రిజెక్షన్ జరిగింది. మీరు టైం చూసుకోవచ్చు, 10:13 AM. రీటెస్ట్ రిజెక్షన్ జరిగిన తర్వాత ఏమైంది అంటే దానికి ముందులో మనకు కంప్లీట్ ఇండిసిజన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. సో ఇండిసిజన్ క్యాండిల్స్ అనేవి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉన్నాయి కదా, రిజెక్షన్ అనేది పాసిబుల్ అంటూ ట్రేడ్ ఇచ్చాను. బట్ అది గ్రీన్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తూ కింద పైన అవుతుంటే ఐ గాట్ ఎ డౌట్. సో ఆ డౌట్ లో ఏం చేశాను అంటే నేను ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేయించేసాను. దాని తర్వాత అది కింద పడి చాలా ప్రాఫిట్ ఇచ్చింది, కానీ మనం వదిలేసాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా సెన్సెక్స్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఈ టైమింగ్ మీరు చూసుకోండి, 11:44 AM ఈ రిజెక్షన్ పాయింట్ దగ్గర. ఓకే, అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్, ఇది కూడా సెన్సెక్స్ ఇచ్చాను. ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఎస్ఎల్ సెన్సెక్స్. ఇవాళ 4 ట్రేడ్ సెన్సెక్స్ ఇచ్చాను కాబట్టి మీకు చెప్తాను ఎందుకు ఇక్కడ ఎస్ఎల్ తీసుకోవాల్సి వచ్చింది అని. ఓకే, సి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ హై లెవెల్ అండ్ రీసెంట్ టుడేస్ హై లెవెల్ దగ్గర రిజెక్షన్ అనేది ఉంది. ఇక్కడ రిజెక్షన్ ఉంది అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది నాకు తెలుసు, అది తెలిసి నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ట్రేడ్ ఎందుకు ఇచ్చాను అంటే రిజెక్షన్ పాయింట్ ఉంది కదా అన్నట్టు ఇక్కడ నేను ట్రేడ్ ఇచ్చాను. ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ రిజెక్ట్ ఇచ్చింది బట్ ఇండిసిజన్ క్యాండిల్ అన్నట్టు నేను హోల్డ్ చేయించాను. బట్ ఇమీడియట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాగానే నేనేం చేయించానంటే 30 పాయింట్స్ లో ఎగ్జిట్ చేయించేసాను. ఓకే, సో ఇవాళ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కాస్ట్ టు కాస్ట్, సెకండ్ అచీవ్, థర్డ్ అచీవ్, ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనం ఎస్ఎల్ బుక్ చేసాం. ఇలా ఇవాళ మనము మార్కెట్ లో ప్రాఫిట్ అనేది క్లోజ్ చేసేసాం. ఓకే, ఇవాళ అయితే ఓకే. ఇప్పుడు రేపు రేపు అనాలిసిస్ ఏంటి, మనం రేపు ఎలా ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అంటే సింపుల్ ఎలా, ఇప్పుడైతే ప్రీవియస్ అయితే హై లెవెల్స్ లేవు. సో ప్రీవియస్ లెవెల్స్ లేవు కాబట్టి ప్రీవియస్ అనాలిసిస్ అనేది లేదు. దానికన్నా కింద ఏమైనా లెవెల్స్ ఉన్నాయి అంటే రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది ఇక్కడ. నైస్. ఓకే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. సో రేపు ఇక్కడ మనము బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్రేక్అవుట్ అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఆ రెడ్ క్యాండిల్ అనేది ఈ 2 పాయింట్స్ లో ఎక్కడైనా రిజెక్ట్ అయినా మనకు ఓకే. ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దీని పక్కనే ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. అది రిజెక్షన్ అయినా ఓకే, రిజెక్షన్ కాకున్నా ఓకే, బట్ రెడ్ క్యాండిల్ చిన్నగా ఉండి ఈ ప్రైస్ అనేది ఆర్డర్ బ్లాక్ జరిగితేనే మనకు మినిమం టు మాక్సిమం బయ్యింగ్ లెవెల్ అనేది కనిపిస్తుంది. హెవీ బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఇవాళ హై లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. ఇది రేపు జరుగుతుంది. ఇలా జరగలేదు. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, వాట్ ఇస్ అవర్ నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ అంటే ఇట్స్ అ రీటెస్ట్ రివర్సల్ పాయింట్, సెల్లింగ్ అనేది కంటిన్యూ. ఓకే, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి సింపుల్, ఒకటే లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, వేరే లెవెల్స్ లేవు. 59,105. ఓకే, సెన్సెక్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇవాళటి ఫస్ట్ హై టు సెకండ్ హై లెవెల్లో ఇక్కడ ఏముంది అంటే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. సెన్సెక్స్ లో ఈ లెవెల్ రేపు కనుక బ్రేక్ అయినట్టయితే సింపుల్ గా సెన్సెక్స్ అనేది ఈ లెవెల్ వరకు ఫాలో అయిపోతుంది, ఇమీడియట్ గా ఫాలో అయిపోతుంది.
కంటిన్యూస్ ఫాల్ రన్నింగ్ అయింది అనుకోండి, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయి సెల్లింగ్ అనేది ఇమీడియట్ గా షూటప్ అయ్యేది డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ వరకే. ఈ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ నాకు తెలిసి రేపు లైవ్ మార్కెట్ లో నాకు తెలిసి ఈ లెవెల్ మీద మార్కెట్ ఉంటే మార్కెట్ ని మీరు అవాయిడ్ చేయాలి. ఇది సెన్సెక్స్ లో మార్కెట్ ని అవాయిడ్ చేయాలి. 85,204. సెకండ్ వచ్చేసి ఇక్కడ 59,233. అంటే వితౌట్ ఎనీ సపోర్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, స్టార్ట్ అయ్యే గ్యాప్ అప్ అయింది, లెవెల్స్ ఎక్కడ సపోర్ట్ లేదు. సో ప్రీవియస్ లెవెల్స్ పక్కన లేవు కాబట్టి ప్రిడిక్షన్ అనేది ఇంపాసిబుల్. అది ఎలా అయినా నడవచ్చు. సో మనం 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ తోనే పనిచేస్తాం. నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో కొంచెం ప్రీవియస్ లెవెల్స్ ఉన్నాయి. బట్ ఈ ప్రీవియస్ లెవెల్స్ కూడా మార్కెట్ ట్రేడ్ చేస్తుంది కాబట్టి రేపు మనము సెల్లింగ్ తరఫే మన మైండ్ పెట్టుకోవాలి. నాకు తెలిసి మాక్సిమం సైడ్ వే సెల్లింగ్ ఉంటుంది, ఇమీడియట్ సెల్లింగ్ అనేది కూడా ఉండదు. నిఫ్టీలో వచ్చేసి 26,028. ఈ ఒక్కటే లెవెల్ ఉంది, వేరే లెవెల్ లేదు. ఇది బ్రేక్ చేస్తే మీరు మీ మైండ్ మొత్తం చేంజ్ అయిపోవాలి. మేము సెల్లింగ్ లానే ఉండాలి అన్నట్టు మైండ్ చేంజ్ అయిపోవాలి. ఎప్పటి వరకు ఆ లెవెల్ బ్రేక్ చేయదో అప్పటి వరకు మీరు మార్కెట్ లో విజన్ అనేది పెట్టుకోకండి. అది బ్రేక్ అయితేనే చూడండి, అది బ్రేక్ కాకపోతే అవాయిడ్ చేయండి. సెన్సెక్స్ లో మీకు లెవెల్ చూపించాను, అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూపించాను, నిఫ్టీలో చూపించాను అండి. ఈ లెవెల్స్ మార్కెట్ లో రేపటి కోసం ఉన్నాయి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.